ప్రభాస్ 25th ఫిల్మ్ స్పిరిట్. దీని బడ్జెట్ 300 crore. ఓపెనింగ్ డేనే 150 కొట్టడం ఖాయమని కాన్ఫిడెంట్ గా చెప్పారు. ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పి జనాలకి హైప్ పెంచారు సందీప్ రెడ్డి వంగ. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ ని మూవీలో ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారో చెప్పారు. యూజువల్లీ మన మూవీస్ లో ఇంట్రొడక్షన్ షాట్ అంటే లెగ్ షాట్, తర్వాత హ్యాండ్ షాట్, తర్వాత షోల్డర్, ఐస్ ఇలా ఎలివేషన్ ఇచ్చి స్లో మోషన్ లో ఇంట్రడ్యూస్ చేస్తారు. కానీ నేను అలా చేయను. ఆల్రెడీ ఈ ఫార్ములా అందరూ వాడేశారు. ఒక కొత్త వేలో ప్రెజెంట్ చేస్తానని చెప్పారు. అయినా మన అందరికీ తెలుసు కదా, సందీప్ రెడ్డి హేట్స్ క్లిషే. కానీ అదే టైంలో కొడితే గాల్లోకి ఎగిరే ఫైట్స్ ఉంటాయంటే ఐ మై డూ ఇట్ అన్నారు. మరి ఇవి కూడా రొటీన్ బోయపాటి ఫార్ములానే కదా అని మీరు నన్ను అడగచ్చు. దీనికి రీజన్స్ ప్రభాస్ ఆయన కటౌట్ ఎలాంటి సీన్స్ పెట్టినా గానీ సూట్ అవుతాయి. కాబట్టి దట్ డస్ నాట్ మీన్ ఇలా ఉండాలని కాదు. ఇది ఒక కమర్షియల్ జోన్ లో ఉండే మూవీ కాబట్టి ఆ లిబర్టీ తీసుకోవచ్చు. సందీప్ రెడ్డి వంగ యాక్చువల్లీ యానిమల్ రాసే కంటే ముందే కోవిడ్ లోనే ఒక హాలీవుడ్ రీమేక్ ని చేయాలని ప్రభాస్ గారు సందీప్ రెడ్డికి ఒక ఆఫర్ ఇచ్చారట. కానీ సందీప్ రెడ్డి వంగ లేదు, మీకు ఒరిజినల్ స్టోరీనే బాగుంటుందని, ఒక ఐడియా స్ట్రైక్ కాగానే కలుస్తానని పాండమిక్ లో సడన్ గా ఒక ఐడియా స్ట్రాక్ అయి వెళ్లి ప్రభాస్ కి చెప్పారట. స్టోరీ అరినా క్యారెక్టరైజేషన్ విని ప్రభాస్ గారు వెంటనే ఓకే చెప్పేశారట. అదే స్పిరిట్. ఇదంతా జరిగి 2.5 years అయింది. ప్రభాస్ ఈ మూవీలో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీస్ క్యారెక్టర్ ని ప్లే చేస్తున్నారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కి చాలా దగ్గరగా ఉన్న ఒక మనిషి జీవితంలో ఒక తప్పు జరిగింది. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది స్టోరీ అని చెప్పారు సందీప్. అలాగే ఇప్పటికే 60% స్క్రిప్ట్ కంప్లీట్ అయిందని, డిసెంబర్ వరకు షూటింగ్ కి వెళ్తామని చెప్పారు. అంతకంటే ఈ మూవీని స్టాండ్అవుట్ అయ్యేలా చేసింది హీరో క్యారెక్టర్. స్పిరిట్ లో ప్రభాస్ గురించి ఆలోచిస్తే వేరే లెవెల్ అనుకునేలాగానే ఉంటుంది అని చెప్పారు. ప్రభాస్ వెనక్కి తిరిగి చూసే స్టైల్ చాలా బాగుంటుందని, అది నా మూవీలో డెఫినెట్ గా యూజ్ చేస్తానని చెప్పారు. ఇలానే ప్రతి యాక్టర్ కి కొన్ని స్ట్రెంగ్స్ ఉంటాయని, అవి తన మైండ్ లో పెట్టుకుని స్టోరీ రాస్తానని చెప్పారు సందీప్ రెడ్డి వంగ. మరి ఈ సినిమాతో సందీప్ రెడ్డి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.